ఆస్తి కోసం కొడుకు తన కన్న తల్లిని కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని డివినోస్ విల్లాస్ లో తాగుడుకు బానిస అయిన కార్తీక్ రెడ్డి ఆస్తి కోసం తరచూ కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నాడు. ఈ రోజు తెల్లవారుజామున తల్లి రాధికను కార్తీక్ కత్తితో దాడి చేశాడు. రక్తపు మడుగులతో ఉన్న రాధికను కుటుంబ సభ్యులు హుటాహుటిన నల్లగొండ్లలోని సిటిజన్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న కొల్లూరు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని పటాన్చెరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉదయం మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందేమనగా ఈ డివినో విల్లాస్లో ఈ నవారి కార్తీక్ రెడ్డి 26 సంవత్సరాలు ఉంటాయి. తను వాళ్ళ మదర్ రాధికా రెడ్డి 50 సంవత్సరాలు ఉంటే ఆమెను పొడిచిండు. ఆమె సీరియస్ కండిషన్లో ఉంది. సిటిజన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము అక్కడ వెళ్ళి చూడగా ఆమెకు ఒక 6 క్యాబ్ ఇంజరీస్ అయినాయి. వాళ్ళ ఫాదర్ యొక్క కంప్లైంట్ పైన మనం ఒకటి ఆ కొడుకుపై అటెంప్ట్ మర్డర్ కేసు కట్టడం జరిగింది. ఈ ఎంక్వైరీలో భాగంగా మాకు ఏం తెలిసిందంటే ఒక నవంబర్లో వాళ్ళ అన్నయ్య సందీప్ రెడ్డికి మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్ అయినప్పటి నుంచి ఎవరైతే ఈ కార్తీక్ రెడ్డి చిన్న కొడుకున్నాడో అటెంప్ట్ మర్డర్ చేసిన తను ఈ ఆస్తులు వాళ్ళకు ఉన్న ఆస్తుల్లో సగ భాగం పంచిచ్చి ఇస్తే నేను బిజినెస్ చేసుకుంటాను, ఆస్తులు పంచేయండి అని చెప్పి వాళ్ళ మదర్ ఫాదర్తో కొట్లాడుతున్నాడు. వాళ్ళు ఇప్పుడు ఇవ్వం, మేము నీ పెళ్ళైన తర్వాత మేము ఆస్తులు పంచిస్తామని చెప్పడం జరిగింది. అదే మనసులో పెట్టుకొని ఆయన ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4:30 టైంలో ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్లో వాళ్ళ మదర్ని చంపాలనే ఉద్దేశంతో తన దగ్గర ఇంతకుముందే ప్లాన్ ప్రకారం తెచ్చిపెట్టుకున్న కత్తితోటి శరీరంపై వివిధ భాగాల్లో వచ్చడం జరిగింది. 10:30 టైంలో ఆమె అండర్గోయింగ్ ట్రీట్మెంట్ చనిపోయిందని చెప్పి మాకు చెప్పడం జరిగింది. దానిపైన ఈ మర్డర్ కేసుకి ఆల్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టడం జరిగింది. ఫర్దర్గా మాకు తెలిసింది ఏంటంటే ఇతను తాగుడికి బాగా బానిసై కోయంబత్తూరులో కూడా ఒక 1.5 మంత్ డిఅడిక్షన్ సెంటర్లో ఉంచడం జరిగింది. 1.5 మంత్ క్రితం వచ్చి ఈ తరచూ ఈ ఆస్తి విషయంలో గొడవపడి ఇబ్బందులు గురి చేస్తున్నాడు అని చెప్పి కూడా తెలిసింది. ప్రధాన కారణం వాళ్ళు ఆస్తులు పంచిస్తలేడని తెలిసి వాళ్ళతోటి ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. అది మనసులో పెట్టుకొని ఇంతకుముందు కూడా మీరు ఆస్తులు పంచేయకపోతే నేను ఏదో ఒకటి చేస్తాను మిమ్మల్ని చెప్పి అనడం కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ వదిన, వాళ్ళ మదరు, ఫాదర్. నిందితుడు దొరికింది? నిందితుడు ఇంకా దొరకలేదు. వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నాడు. వాళ్ళ ఫాదరు ఆపే క్రమంలో ఆయనకు కూడా చేతికి కొన్ని సింపుల్ ఇంజరీస్ జరగడం ఏం లేదు. వాళ్ళ ఫాదర్కి సింపుల్ ఇంజరీస్ అయ్యి అది ఆ చాకు గుంజుకునే ప్రయత్నంలో జరిగింది. ఇప్పుడు